అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు ఓడిపోయారో, ఎక్కడైతే తృణీకరించబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే మా తరపు నుంచి ఒక ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఎక్లీషియా ప్రార్థన మందిరం యొక్క పనులు మేము ప్రారంభిస్తున్నాం. చర్చ్లో చాలా మరమ్మతులు చేయాలి. సో బిల్డింగ్ కొంచెం డ్యామేజ్ అయింది. సో మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఎందుకంటే చాలా అవసరతలు ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ ప్రభు తీర్చులాగానే మీ ఆదిన ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మనందరికీ చాలా కోరికలు ఉంటాయి, మనందరికీ ఎన్నో ఆశలు ఉంటాయి. బిడ్డలు దీవించబడాలి, కుటుంబాలు నూరంతల ప్రతిఫలాలు చూడాలి, ఆరోగ్యాలు ఉండాలి, ఆ తర్వాత ఓడిపోయిన చోటే ఘనమైన విజయాలు పొందాలి. కొంతమంది భర్త మారాలని తల్లి ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు, పిల్లలు మారాలని ఎంతగానో మీరు విజ్ఞాపనలు చేస్తున్నారు. చాలా కోరికలు ఉన్నాయి. కొంతమంది అంటారయ్యా, నాకు ఆస్తిపాస్తులు ఏమొద్దు, కానీ నా కుటుంబం అంతా యథార్థంగా, నమ్మకంగా, విశ్వాసంగా దేవునిలో బ్రతికితే చాలు, అంతకని ఇంకేం అక్కర్లేదు, నా భర్త రక్షించబడితే చాలు, లేకపోతే భార్య మందిరానికి వస్తే చాలు, లేదా పిల్లలందరూ మంచి ఉన్నతమైన ఉద్యోగాలు వస్తే చాలు, ఇంకా నాకేమొద్దయ్యా అని రకరకాల ఆశల తలంపులు మనకుంటాయి. ఈరోజు నేను అంటాను, నా ప్రభు మనందరి కోరికలు నెరవేర్చగలిగిన దేవుడు ఆయన, మనందరి ఆశలు నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. ఈరోజు నిరుత్సాహపడద్దు. కాకపోతే ఇవన్నీ మన బ్రతుకులో నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలో ఒక చిన్న మాటను మీతో పంచుకుంటాను. కీర్తనల భాగము 145 కీర్తన 19 మాట చదవగలిగితే, తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, నేను అంటాను, యోబు గారు ఈ సాక్ష్యాన్ని పొందగలిగారు. యోబు యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు అని అంటూ కూడా దేవుని రాజ్యంలో ఒక చక్కటి సాక్ష్యం ఆయన కోసం వినబడుతుంది. అదేంటి తెలుసా? అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంటే దేవునికి చాలా భయపడ్డారు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా కుటుంబంలో పాపం రాకూడదు, నా పిల్లలు పాపం చేయకూడదు, మా కుటుంబం అంతా యథార్థంగా ఉండాలి, మా కుటుంబం అంతా పవిత్రంగా బ్రతకాలని దేవుని మీద ఆధారపడి బ్రతికిన యోబు గారు, దేవునికి మాత్రమే భయపడిన యోబు గారు మనందరికీ ఆదర్శవంతం. ప్రియ సంగమా, ఈరోజు నీ ప్రార్థనలకి జవాబు రావాలన్నా, నువ్వు అనుకుంటున్న ప్రతి కోరిక నెరవేర్చబడాలన్నా దేవుని యందు భయభక్తులు ఉంటే చాలు. నేను అంటాను, చాలామంది భక్తి చేస్తున్నారు, ఆదివారం ఆరాధనకి వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం వింటున్నారు, కాకపోతే అది హృదయంలో ఉండట్లేదు. మరలా సోమవారం మొదలుకొని శనివారం దాకా మనకిష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం. అందుకే చాలామంది భక్తి ద్వారా విజయాలు సాధించలేకపోతున్నారు. నీ భక్తిలో ఉండాల్సిందంతా ఒకటే, భయముతో కూడిన భక్తి ఉండాలి. నా ప్రభు చూస్తున్నాడు, నేను నా ప్రభు కోసం జీవించాలి, ఆయన సాక్షిగా బ్రతకాలని నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకోగలిగితే నీ కోరికలన్నీ నా ప్రభు నెరవేరుస్తాడు. నీ బిడ్డల జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబ సమస్యల నుండి ప్రభు విడిపిస్తారు. నువ్వు అనుకున్న దానికన్నా బలమైన గొప్ప ఉద్యోగాన్ని నా ప్రభు మీకు ఇస్తారు, ఉన్నతమైన పదవులు ఇస్తారు, సింహాసనం ఎక్కిస్తారు, అలాగే నీకుంటున్న రోగమును తొలగిస్తారు. ఆయన సాక్షులుగా వాడబడడానికి ఏదైతే అవసరమో, నీ కుటుంబానికి ఏదైతే అవసరమో సమస్తమును నా ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నీ దగ్గర నుంచి చూస్తుందంతా ఒకటే, భయముతో భక్తి చేయండి చాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.